ఏదైతే పహల్గామ్‌లో జరిగిన సంఘటన జరిగింది గానీ, ఈ మీడియా వాళ్ళు ఎవరినెవరినో తెప్పించి ఇలా జరిగింది, అలా జరిగింది ఆళ్ళే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. సరే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ జిప్ లైనర్ల మీద వెళ్ళిన వీడియోలన్నీ దానికి వెనక బ్యాక్‌గ్రౌండ్ ఈ సౌండ్లు. అంటే మీ వ్యూస్ కోసం ఏమైనా పెట్టేస్తారా? అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? జరగనివ్వనండి. జరిగింది జరిగిపోయింది. చాలా దురదృష్టకరం. కానీ ఈ మీడియా వాళ్ళకి ఇదే పనిగా ఎవరినో తెస్తారు, ఇంటర్వ్యూ పెడతారు. నేను చూశానండి, అది ముందు ఇదే పోవాల్సిందండి, అదే పోవాల్సిందండి, ఇదే పోవాల్సిందండి, నేను అప్పుడు వెళ్ళిపోయానండి. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఒక్కొక్కరు ఇంటర్వ్యూలు దాన్ని వాళ్ళని అసలు సావ కొడుతూనే ఉన్నారు వాళ్ళని పాపం. ఆల్రెడీ వాళ్ళు చనిపోయి బాధల్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు బాధలను రేపి మరీ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు తగ్గించుకోండి సార్. ఎథిక్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళు కూడా పాపం ఎంత బాధని శోభని అనుభవించి అక్కడికి వచ్చారో మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా మీడియా వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవాలి. అవన్నీ ఎక్స్ట్రాలు కొద్దిగా తగ్గించుకుంటే బెటర్ నాకు తెలిసి. థ్యాంక్ యూ అండి.